మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గల్ఫ్ దేశాలకు వెళ్తున్నటువంటి వాళ్ళు ఎక్కువ వరకు నిరక్షరాస్యులు లేకపోతే స్కూల్ వరకు చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే కొంత నైపుణ్యం కలిగి గల్ఫ్కు వెళ్తున్నారో వాళ్ళ బతుకుదెరువుకి ఇబ్బంది తక్కువ ఉంటుంది, కొంత గౌరవంగా బతికే అవకాశం దొరుకుతుంది. కానీ నైపుణ్యం లేకుండా పోయి లేబర్గా పనిచేసేటువంటి వాళ్ళ సమస్య చాలా అధ్వానంగా ఉంది గల్ఫ్లో. మన ఇండియన్ కరెన్సీ అయితే చాలా వరకు 20,000 జీతం దాటడం చాలా కష్టం. శుక్రవారాలు శనివారాలు అదనంగా పనిచేస్తే వచ్చిన డబ్బుతో వాళ్ళ కుటుంబాన్ని వెళ్ళదీస్తూ ఈ డబ్బు ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తుంటారు. చాలా దుర్భరమైన పరిస్థితులు, చిన్న డబ్బాలలో ఉంటారు. ఒక మంచం మీద పడుకోవటానికి ఉండే జాగ తప్ప అక్కడ వాళ్ళకి ఇంకో సౌకర్యం ఏది ఉండదు. కామన్ కిచెన్లో ఏది వండితే అది తినాలి, స్నానానికి నీళ్లు కష్టమే, అక్కడున్న మిగతా వసతులు కూడా చాలా అధ్వాన్నమైన పరిస్థితుల్లోనే ఉంటాయి. అందుకనే గల్ఫ్కు వెళ్ళటం కష్టమైన నిర్ణయం. కానీ కరువు కారణంగా ఇక్కడ బతుకుదెరువు దొరకటం లేదని చెప్పి మన దగ్గర నుంచి చాలామంది గల్ఫ్కు వలస వెళ్తున్నారు. తెలంగాణకు సంబంధించిన లెక్కలు కనుక మీరు చూస్తే 83% సెల్ఫ్ ఎంప్లాయిడ్ క్యాజువల్ వర్కర్స్. ఈ 83% ఇక్కడ కావలసిన ఆదాయము నిరంతరంగా దొరుకుతుందనే నమ్మకం లేదు. కరువు వచ్చినా ఏ ఇతర సమస్యలు వచ్చినా ఇక్కడ ఆదాయం ఉండదు. కాబట్టి వాళ్ళందరూ కూడా గల్ఫ్కు వెళ్తే ఈ 20,000 స్థిరమైన ఆదాయం దొరుకుతుందని ఆశపడుతూ ఉంటారు. ఏజెంట్ చేసిన మోసాల కారణంగానైనా వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒక కంపెనీ వదిలి బలవంతంగా ఇంకో కంపెనీకి వెళ్ళినా ఇక అక్కడ వేధింపులు మాత్రం తప్పవు. మొత్తంగా గల్ఫ్ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభం అంటే తెలంగాణ ఏసియా దేశానికి సంబంధించిన కార్మికులే. వీళ్ళు లేకపోతే ఆర్థిక వ్యవస్థ నడవదు. చాలా మంది ఎడారిలో ఒంటెలను గొర్రెలను కాయటం పనిగా ఉంటుంది. ఆ ఒంటెల వెంబడి తిరిగి తిరిగి నీళ్లు దొరకక చనిపోయి అస్థిపంజరాలు అయిపోయినటువంటి వాళ్ళు ఇంటికి సమస్యలు చెప్పుకోలేక ఆవేదన పడుతున్నటువంటి సందర్భాలు. ఇన్ని రకాలైనటువంటి సమస్యలకు ఒక పరిష్కారం వెతకటం అనేది మానవతా దృక్పథంతో చూస్తే ఇది చాలా చాలా అవసరం. ఉమ్మడి రాష్ట్రంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి వర్గం ఇది. చివరాఖరికి ఒక ఎన్ఆర్ఐ శాఖ ఏర్పడింది. వచ్చినటువంటి వాళ్ళకు కొంత స్కిల్ ట్రైనింగ్ అవకాశాలు దొరికినాయి. కానీ మౌలికమైన సమస్యల పరిష్కారం మాత్రం ఇంకా చేయవలసిన అవసరం ఉంది. నా దృష్టిలో మొట్టమొదట జరగవలసింది ఏంటంటే పోయే వాళ్ళల్లో ఎక్కువ వరకు అన్స్కిల్డే. మొత్తంగా వర్క్ ఫోర్స్లో మన దగ్గర 5-6% కూడా స్కిల్ ట్రైనింగ్ లేదు. మిగతా వాళ్ళకు కూడా స్కిల్ ట్రైనింగ్ రావటం అనేది చాలా అవసరం.